అనేకమైన బావులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. బావి విశ్వాసి అయితే బావి యొక్క పరిస్థితి ఏమిటి, ఏ విధమైన బావులు ఉన్నాయి? అనేకం ఉన్నవి. ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో కొద్దిగా కొన్ని 3-2 బావులను మనం జ్ఞాపకం చేసుకుని వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ విశేషతను, ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ మేలును జ్ఞాపకం చేసుకుని వర్తమానం ముగించుకుందారి. మొదటిగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మనకు ఒక బావి కనబడుతూ ఉంటుంది, ఒక నుయ్యి కనబడుతుంది. 2వ పేతురు పత్రిక అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. 17వ వచనం చదువుతారు. అమ్మా ఏమి లేవు? నీరు లేని బావులు. పేతురు గారు వ్రాస్తూ అంటున్నాడు, నీరు లేని నుయ్య, నీరు లేని బావి, నీరు లేని బావులు. చదవరా అమ్మా. నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు, పెనుగాలికి కొట్టుకొని పోవు. మీరు నీరు లేని బావి వలె పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘముల వలె ఉన్నారు. నీరు లేని బావి. అలా బావి ఎందుకు తవ్వుతాం? నీరు గురుండే కదా, నీళ్ల కోసమే కదా, మన అవసరాలు తీరుస్తుందనే కదా. ఈనాడు క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నీరు, వాక్యము, నీరు లేదు, దేవుడు లేడు. నీరు లేని బావులు. బావే విశ్వాసే, విశ్వాసురాలే, ప్రార్థనాపరురాలే, క్రైస్తవ గుంపే, క్రైస్తవ బృందమే, క్రైస్తవ సమాజమే నీరు లేని బావి వలె. నీరు లేని బావి. దేవుడు లేడు. 53వ అధ్యాయం అంటాడు, బుద్ధిహీనులు అని చదవరమ్మా. దేవుడు లేడు, దెయ్యము లేదు. దేవుడు లేడు, దెయ్యము లేదు. మంచి లేదు, చెడు లేదు. కష్టం లేదు, సుఖం లేదు. ఇరుకు లేదు, ఇబ్బంది లేదు. కొందరు జీవితాలు అలాగుంటాయి. దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు. దేవుడు లేడు, దెయ్యాలు లేవు. మంచి లేదు, చెడు లేదు. వెలుగు లేదు, చీకటి లేదు. పగలు చేయవలసి రాత్రులు చేస్తారు, రాత్రులు చేయవలసి. నీరు లేదు, దేవుడు లేడు. వాక్యమే నీరయ్యుండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య. దేవుడు లేనటువంటి వారు అయిపోయారు. నీరు లేని బావులు. ఓ సంగమా, క్రైస్తవ సంగమా, పేరు చూస్తే గొప్పే, పేరుకేమి ఇబ్బంది లేదు. మహిమ మందిరం, మహిమ ఆవరణం, పరిశుద్ధాత్మ అభిషేక పండుగలు, తైలాభిషేక పండుగలు, కుటుంబ ఆశీర్వాద పండుగలు, బావులు. ఏమి లేదు ఈ బావిలోని? దేవుడు లేడు. నీరు లేని బావి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. ఈ దేవుని బిడ్డలారా, దేవుడు లేడు. ఉంటే చూపించు. ఎవరు? యేసు ప్రభు. దేవుడు నాకు చూపించి అంటారు కొంతమంది. దేవుడిని చూస్తావా? దేవుడిని చూడగలమా? ఒక సూర్యుడిని, ఆయన సృజించిన ఒక సూర్యుడిని చూడలేకపోతున్నామే. ఇవే ఈ సూర్య కాంతులు గల ఆ ప్రభువుని చూడగలమా? చూపించు, నమ్ముతామని చాలా మంది అంటారు. ముక్కు నోరు 10 నిమిషాలు మూసేసుకొని దేవుడిని చూసేస్తావు. ఎందుకంటే గాలి వెళ్తుంది కదా, గుండె ఆగిపోద్ది, పోతాడు అక్కడికి. తాను దయచేసిన దేవుని అంతగా అది పోతుంది, అప్పుడు కనబడతాడు మాట. అక్కడ కూడా మళ్ళీ ప్రభువుని అడుగుతారు, అయ్యి బాబా తప్పు అయిపోయింది, కింద మా ఆవిడ ఉందా, మా ఆవిడకి చెప్పొస్తాను ఒకసారి పంపంటాడు. ఒకడు అంటాడు, మా అన్నదమ్ములు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పొస్తానంటాడు ఒకడు ప్రభుతోని. నువ్వు వెళ్ళక్కర్లొద్దు, అక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయినోడిని దేవుడు కానీ మళ్ళీ భూమి మీదకి అనుమతించాడు అనుకో, ఎలా ఉంటుంది మనకి? అందరం పురుగుని చెరువు దగ్గరికి పారిపోతూ ఉంటాం. ఏంటి? చూపించి అన్న వాడికి ఒకటే చెప్పండి, ముక్కు నోరు ఒక అరగంట మూసేసుకో బాబు, వెళ్ళిపోతావు అక్కడికి. మానవ నైజం అక్కడ దేవునితో కూడా వాదిస్తున్నారు. మా ఇంటి పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, మా కుటుంబం ఉంది, వాళ్ళందరికీ చెప్తానంటున్నాడు వాడు. నువ్వు చెప్పనవసరం లేదు, చెప్పడానికి నా వారు, నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం.
ఆత్మ సంగములతో చెప్తున్న మాట నువ్వు మోగాడు వినలేదు, నువ్వు మోగాడువు, నువ్వు వినలేదు, నువ్వు వినవు. ఎందుకంటే దేవుని సంబంధి దేవుని మాటలు వినును. అబ్బా ఏమంటారా? మీరు దేవుని సంబంధులైతే దేవుని మాట వింటారు. అదే 2వ పేతురు పత్రికలోనే ఉంటుంది ఆ మాట, రిఫరెన్స్ నేను మర్చిపోను. మీరు దేవుని సంబంధులైతే దేవుని మాట విందురు, మీరు దేవుని సంబంధులు కాదు కనుక దేవుని మాట మీరు వినవలేదు అని అంటాడు రా. మీరు దేవుని సంబంధులు అయితే అంటాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. లేదంటే ఏదో ఒక నెపం దేవుని నమ్ముకోవడానికి లేడని చెప్తాడు. ఆమె వెళ్తున్న వాళ్ళు అందరూ భక్తిపరులా, పాస్టర్ గారు అలాంటోడు కాదా, ఇలాంటోడు కాదా, పాస్టర్ అమ్మ గారు అలాంటోడు కాదా, సంఘ పెద్ద ఇలాంటోడు కాదా, పాటలు పాడేవాళ్ళు ఏమైనా కుదురైన వాళ్ళ, వాయిద్యాలు వాయించేవాళ్ళు అసలు కుదురైన వాళ్ళు కాదు, మీ సంఘంలో సగం మంది ఏమో వడ్డీ వ్యాపారం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు. సాకులు సాకులు సాకులు. మోషే సాకులు చెప్పాడు. నువ్వు ఐగుప్తు వెళ్ళవా అంటే నేను నత్తోడినయ్యా అంటాడు. ఆదాము సాకులు చెప్తున్నాడు. ఇదిగో నీవు నాకు సాటి అయిన సహాయంగా ఇచ్చిన ఈ యొక్క అవ్వ నాకు ఇస్తే నేను తిన్నాను అంటున్నాడు. సాకులు కాదు. ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదంటున్నారు. తెలుస్తుంది వెనక్కి తిరిగి ఆలోచిస్తే. మొన్నే మాలవాళ్ళ చెట్టుకాడి పడిపోయాను శుక్రవారం. చిన్న దెబ్బ నాకు తగిలింది, బండికి మాత్రం చాలా ఖర్చు అయింది. ఎందుకు తగిలింది నాయన అని ఏదో ఆలోచించుకుంటూ వచ్చేస్తున్నాను. ఏదేదో ఆలోచించుకుంటూ పడిపోయిన తర్వాత తెలిసింది నాకు పడిపోయానని. అంటే బండి డ్రైవ్ చేస్తున్నంత సేపు ఏదో ఆలోచిస్తున్నాను. మరి నేను ఏదో ఆలోచిస్తే బండి మీద వెళ్తే బండికి యాక్సిడెంట్ అవ్వదా? మీ అందరి ప్రార్థన కాపాడింది, దేవునికి స్తోత్రం. బండికి మాత్రం చాలా పెద్ద ఖర్చు పెట్టింది, అయినప్పటికీ పర్లేదు, దేవుని కృప కాపాడింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీరు లేని బావి, దేవుడు లేడు, దెయ్యం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు. ప్రార్థన లేదు, భక్తి లేదు, వాక్యం లేదు, పాటలు లేవు, ఆరాధన లేదు. అవకాశం ఉంటేనే ఆరాధన, అవకాశం చేసుకునే ఆరాధన కాదు. నీరు లేని బావి, నీరు లేని బావులు, వాక్యము లేని బావులు, విశ్వాసము లేని బావులు, భక్తి లేని బావులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభుయందు నీరు ఉన్న బావులు ఏ విధంగా ఉంటాయి? యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చదవరా, ముందుకు వెళ్ళిపోతారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదువుతారు. నా యందు విశ్వాసముంచువారు ఎవడు, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు కడుపులో నుండి జీవజలము నదులు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచిన వారు జీవజల నదులు ఉంటాయటండి. ఇది నీరు లేని బావి, నీరు లేని విశ్వాసి, నీరు లేని సంఘము, నీరు లేని సేవకుడు, నీరు లేని సమాజము, నీరు లేని పరిచర్యలు. దేవుడు లేడు, నీ వాక్యమే నీరయ్యుండెను అంటాడు. అయితే లేఖనము చెప్పు నిమిత్తము నా యందు విశ్వాసం ఉంచే వారి యొక్క కడుపులో నుండి జీవజలముల నది పారుతదట. చప్పట్లు కొడుతూ దేవుస్తుంటారే. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలము ఎండిపోదు, ఎండాకాలం కూడా ఎండిపోదు, వేసవి కాలంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. శ్రమలలో, వేసవిలో, రోహిణిలో, కత్తిరిలో, ఎంత కత్తిరి అయినా సరే, ఎంత రోహిణి అయినా సరే, 55 డిగ్రీలు ఉష్ణోగ్రత శ్రమలలో కూడా విశ్వసించిన యొక్క బావి నది ప్రవహిస్తూ ఉంటదట. చప్పలు కొడతారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీరు కలిగిన బావి, నీరు కలిగిన బావి ఉందా లేదా? ఎలాంటి బావులు ఉన్నాయని ప్రభు కూడా వెతుకుతున్నాడట. అదే 54వ అధ్యాయము కీర్తన గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గల వారు కలరేమని చదవరమ్మా త్వరగా. ఆయన యొక్క 53వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా చదవరా. ఒక్కడు కూడా తప్పు, అందరూ చెడి ఉన్నారు,
మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన నీరు లేని బావులు. ప్రార్థన చెయ్యు, ఆరాధనలో ఉండవు, విశ్వాసంలో ఉండరు, విశ్వాస వీరులుగా జీవించరు. సంఘంలో ఉన్నారు, ఇది నాన్న సంఘాల్లో కొట్టుకుంటున్నారు, సంఘాలు విడిపోతున్నాయి. లైవ్లో టీవీల్లో చూపిస్తున్నారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘాలు కొట్టుకుంటున్నాయి. పితరులు దేవుని ప్రేమించారు, దేవుని ఆరాధించారు, నీరు కలిగి ఉన్నారు. ఇప్పుడు వారు పెద్దరికం కొరకు, పెత్తనం చేయడం కొరకు. ప్రార్థన లేదు, విశ్వాసం లేదు. చదవమ్మ ఇంకానే. యెహోవాను వెదకువారు కలరేమని ఆయన కనుదృష్టి లోకమందంతటా. దేవునికి స్తోత్రం. ఆ సంఘములో ఒక్కరైనా నీరున్న వారు ఉన్నారేమో అని ప్రభు యొక్క కన్నులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం, వివేకమును కలిగి దేవుని వెతకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించుచున్నాడు. అందరూ త్రోవ త్రప్పి తమ తమ ఇష్టానుసారంగా జీవించేవారే. నీలో నాలో నీరు ఉన్నదా? నీరు లేని బావిలా ఉన్నామా? నీరు కలిగిన బావిలా ఉన్నామా? మనమే కాదు, మన ఇంటిలో ఇంకా నీరు లేని బావిలు ఎన్నో ఉన్నవి. అవన్నీ కూడా నీటితో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి, విశ్వాసములో నింపబడాలి, భయభక్తులతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నింపబడకపోతే బావిలో నీరు లేదు, ఏం చేస్తాం మనం? ఏం చేస్తామమ్మా రెపకమ్మ? నీరు లేని బావిని ఏం చేస్తాం? చెదార పట్టుకెళ్ళి ఎందుకు వేస్తాం? నీరు లేకపోతే ఆ బావి ఏమైపోద్ది? చెత్తకుండి అయిపోద్ది, ఉపయోగం లేనిది. చెత్త అంతా అందులోనే వేసేస్తాం. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు, నీలో నాలో మనము నీరు కలిగి, వాక్యమును కలిగి, విశ్వాసమును కలిగి, భయభక్తులు కలిగి, గడగడ వణికేటువంటి బావిలా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత నీరు ఉందో అసలు మనలో, ఎంత వాక్యం ఉంది, ఎంతగా వాక్యం దేవుని మీద ప్రేమ ఉంది, ఎంతగా దేవుని యెడల భయభక్తులతో ఉన్నాం, ఎంతటి విశ్వాసం ఉంది. శ్రమ వచ్చిందంటే వెనక్కి తిరిగి చూడండి, ఎందుకు శ్రమ వచ్చింది? దేవుని వెతకవారు కలరేమని ఆయన కనుదృష్టి ఎందుకు చూస్తుంది అనంటే, వెతికే వారికి శ్రమలో ఆయన తోడుగా ఉంటాడో. దేవుని స్తోత్రం. అన్నీ వెతుక్కుంటున్నాం, అన్నీ వెతుక్కుంటాం. ఏ స్కూల్లో పిల్లలకి బాగా చదువు చెప్తారు, స్కూళ్ళన్నీ వెతికేస్తున్నాం, అందరిని అడిగేస్తాం. జిల్లాలో అన్ని స్కూళ్ళు, మండపేటకు బస్సు ఉందా లేదో వెతుకుతున్నాం. మంచిదే. పెళ్ళిడికి వచ్చే పిల్లలకే పెళ్లి కొడుకుల్ని వెతుకుతున్నాం, పెళ్లి కూతుర్ని వెతుకుతున్నాం. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి కాతో కోస్తో దాయడం కొరకు ధనాన్ని వెతుకుతున్నాం. కొంత వయసు వచ్చేసాక పళ్ళు ఊడిపోయే టైం అయిపోయిందని ఆరోగ్యం వెతుకుతున్నాం. కళ్ళు కనబడిన టైం వచ్చేసిందని ఆరోగ్యం వెతుకుతున్నాం. అన్నీ వెతుక్కుంటున్నాం లోకంలో. మంచిదే. దేవుని ఎంతగా వెతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను వెతుకువారు కలరేమో. ఇతను మందిరానికి వెళ్ళాలని రాత్రి నుండి మందిరాన్ని వెతుకుతున్న వారందరినీ దేవుడు దీవించిన గాక. దేవుని వెతికిన వారందరినీ దేవుడు దీవించిన గాక. ఈ వర్షంలో, ఈ చలిలో దేవుని వెతుక్కుంటూ మందిరానికి ఆరాధనకు వచ్చిన మనందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎవరు వెతుకుతారో ఆనాడు అనేకులు ఉన్నారు. నత్తోడినే దేవుడు ఎందుకు వెతికాడు అంటే, ఒక నత్తివాడిని ప్రవక్తగా ఎందుకు చేశాడు? ఒక పారిపోయిన వాడిని, ఒక హంతకుడిని ఆ 40 ఏండ్ల ఆ అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ ఆ మోషే దేవుని వెతికాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన స్థితిని అంతకుముందు 40 ఏళ్ళు ఎలా బ్రతికాడో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, ఆ 40 ఏళ్ళు రాజుగా బతికాను, యువరాజుగా బ్రతికాను, అన్ని వనరులు, అన్ని వసతులతో బతికాను. నాయన ఇక్కడికి వచ్చి ఇలాగైపోయాను, అయినా పర్లేదు దేవా,
మా తల్లి నాకు నేర్పించింది, మన దేవుడు పితరుల దేవుడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధాశూరుడే యెహోవా, నా బలమా నా గానమో. యుద్ధాశూరుడే యెహోవా, నా బలమా నా గానమో. అద్భుతమైన పూజ్యుడా, ఈ వంటి వారెవరు యెహోవానుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను వెదకువారు లేచిన వెంటనే మోకరించిన వారు అందరూ దేవునికి చప్పట్లు కొట్టండి. మందిరంలో అడుగుతున్నాను యథార్థంగా, లేచిన వెంటనే మోకరించిన వారే కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. లేచిన వెంటనే మోకరించేబట్టి లేచిన వెంటనే దేవుని వెతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. కాఫీ, టీ, బెడ్ కాఫీ, బెడ్ టీ ఇవి కాదు. లేదయ్య గారు షుగర్ ఉంది, లేచిన వెంటనే బాత్రూమ్ను వెతుక్కున్నాం. మోకరించి బాత్రూమ్ను వెతికేటువంటి అవసరం కూడా దేవుడు, అనారోగ్యం కూడా దేవుడు నీలో నుండి తీసేస్తాడు. యెహోవాను వెతుకువారు కలరేమని ఆయన కొను దృష్టి. ఎక్కడ వెతికారురా? అడవిలో వెతికాడురా మోషే. అడవిలో వెతికారురా. సింహాల బోనులో దేవుణ్ణి వెతికారురా. అరణ్యములో వెతికారురా. మిద్దె మీద వెతికారురా. గడాంధకారపు లోయలో వెతికారురా. చేప కడుపులో దేవుణ్ణి వెతికారురా. చప్పట్లు కొట్టండి అందరూనే. ఇంకా దేవుడు మనకు ఎన్నో వనరులు, వసతులు ఇచ్చాడు. దేవుని వెతుక్కుంటూ నీ గర్భఫలాలను దేవుని దగ్గర పెట్టు వేకువనే. ఎవడు కుదురుంటలేదో ఆడిని పరిశుద్ధాత్ముడు కుదురులో పెడతాడు. నీకు ఉపయోగముగా లేనటువంటి నీ కొడుకు నీకు ఉపయోగముగా దేవుడు మలుస్తాడు. నీకు నిరుపయోగముగా ఉన్నటువంటి నీ కుమార్తె నీకు ఉపయోగరాలుగా దేవుడు మలుస్తాడు. నీరు లేని బావిలా ఉండొద్దు ప్రియ సహోదరి. నీరు లేని పక్షములో చెత్తకుండి. ఉపయోగం లేనప్పుడు చెత్త అంతా వేసేస్తాం. చెత్తకుండి అయిపోతుంది అంతే, వృధా అయిపోతుంది అంతే, ఎందుకు పనికిరండి అయిపోతుంది. మీ వాక్యము నీరయ్యుండెను. దేవునికి స్తోత్రం. దేవుని కలిగి ఉన్నామా? యేసుని కలిగి ఉన్నామా? యేసుని వెతుకుతున్నామా? యేసుతో జీవిస్తున్నామా? యేసుతో అన్యోన్య సహవాసం చేస్తున్నామా? యేసు వైపు చూస్తున్నామా? అన్నీ ఉంటాయి. వ్యాపారం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, చేలు చుట్టూ వ్యవసాయం ఉంటుంది, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. వీటన్నిటితో పాటు దేవుని వెతికిన వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. హనోకు కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారనే మారదు. నా జ్ఞాపకాలు జరగనిదో. నా నేడు నిరంతరం మారనే మారదు. నా జ్ఞాపకాలు జరగని వాడవు నీవే, నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే అందరూ పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడుచుట. ఇప్పుడు పాడాము ఆ పాట.
దేవుని బిడలారా, నీరు గల బావి, దేవుడు గల బావి, వాక్యము గల బావి, ఆ వాక్యమే శరీరము దాల్చిన యేసయ్య, యేసయ్యని కలిగిన బావిలా నీవు నేను లేకపోయిన పక్షములో చెత్త, నిరుపయోగం, ఉపయోగం లేకుండా చెత్త కుండీలు అయిపోతామంటే ప్రభు నమ్ముకున్న వారందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా, చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. 6 నెలల్లో రాబోయే డిసెంబర్ వరకు కూడా దేవుణ్ణే ప్రేమించండి. మరలా జనవరి 1 వచ్చేసరికి ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. ఆరోగ్యం అనే ఆస్తి, ధనం అనే ఆస్తి, ఆత్మీయ ఎదుగుదలనే ఆస్తి, ఆత్మ వరములనే ఆస్తి, ఆత్మ ఫలములనే ఆస్తి, గౌరవం అనే ఆస్తి, అధికారం అనే ఆస్తి దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైకిల్ సూపుల్లో గాలి కొట్టించుకోవడానికి డబ్బులు లేనటువంటి వాళ్ళే ఒకప్పుడు గొప్ప గొప్ప సేవకులందరూ కూడా సంస్థలు స్థాపించినటువంటి గాలి కూడా కొట్టించుకోవడానికి అర్థం లేదు. నాడు ఆస్తికర్తలయ్యారు, ప్రపంచాలు తిరుగుతున్నారు. వారి బిడ్డలో వారి గర్భంలో వచ్చినటువంటి వారు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణము నీరు లేని బావిలా వారు లేరు, నిరుపయోగంగా వారు లేరు. వారు నీరు గల బావి, వాక్యము కలిగినటువంటి బావి, దేవుని కలిగినటువంటి బావి, విశ్వాసము కలిగినటువంటి బావి, ఆత్మవరములు కృపావరములతో నింపబడిన బావులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బావి ఎలాగుంది? మార్నింగ్ స్టార్ అపోస్తలిక్ చర్చ్ సంఘంలో ఉన్నటువంటి బావులు ఎలా ఉన్నారని చూడడానికి వచ్చాడు. నీవు నేను నీరుతో నింపబడి ఉండాలి, వాక్యముతో నింపబడి ఉండాలి, అలాగే విశ్వాసములో నింపబడి ఉండాలి, దేవుని యందు భయభక్తులతో నింపబడి ఉండాలి, దేవుని వైపు చూచువారుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా జీవజల నదులు వారి గర్భములో నుండి పొంగి పొర్లతాయి. ఒక్కొక్కసారి ఎండిపోవచ్చు, కానీ ప్రభువే మరలా పుష్పింపచేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయమయ్యా, జీవనదిని నా హృదయములో బలహీన సమయములో బలము ప్రసాదించు, బలహీన పడిపోతా ఉన్నావా? సహజం, మానవులు నోటు ద్వారా మాట ద్వారా చూపుకోవాలా, నీవే నిలబెట్టాలి. ఆదికాండము 26వ అధ్యాయం 15వ వచనం, అక్కడ ఒక బావి ఉంది, చూద్దారు, సమయం ఉంది ఇంకా. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనంలో మూసివేయబడిన బావి. అబ్రహాము దినములలో అబ్రహాము తవ్విన బావులను ఫిలిష్తీయులు మట్టేసి కప్పెట్టేశారు. మూసివేయబడిన బావి, మూసివేయబడిన బావి. దేవుని బిడ్డలారా, ఉప్పొంగేటువంటి బావిని మూసివేశారు. జీవజలములు నదులు ప్రవహించే బావి మూసివేయబడింది. అనగా బాప్తిసం తీసుకున్నాం, ఆరాధనలో ఉన్నాం, వాక్యం తెలుసు, విశ్వాస వీరులుగా కొనసాగుతున్నాం, ప్రార్థనా పరులుగా కొనసాగుతున్నాం, ఆత్మవరములు కృపావరములు పొందుకున్నాం, రక్షణానుభవంతో ముందుకు వెళుతున్నాం. కానీ ఒక సమయం వచ్చింది, మూసివేయబడింది. మూసివేశాం. ఎఫెసు సంఘముతో ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు. నీ క్రియలు తెలుసు, కష్టము తెలుసు, సహనము తెలుసు. అయినప్పటికీ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ తొలి ప్రేమను నీవు విడనాడితివి. మూసివేయబడింది. కారణం ఏమిటి? బాప్తిసం తీసుకున్నప్పుడు జీవజలాలు పొంగిని. సంవత్సరం 2 సంవత్సరాలు ప్రభు బలలో ఉన్నది.
52 ఆదివారాల్లో దేవునిలో ఉన్నది, 52 శుక్రవారాల్లో దేవునిలో ఉన్నది. ఆత్మీయ జీవితంలో ఫలములు, ఆత్మ వరములు, ఆత్మ యొక్క ఫలాలు, ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డే, దేవునిలో ఉన్నటువంటి బిడ్డే, మందిరానికి దగ్గరగా జీవించినటువంటి వారే, దేవుని సేవించినటువంటి వారే, వాక్యానుసారంగా జీవించినటువంటి వారే, వాక్యములో ఎదిగినటువంటి వారే, వాక్యమైన దేవునికి దగ్గరగా నివసించిన వారే, వాక్యమైన దేవుని ప్రకటించిన వారే, వాక్యమై ఉన్నటువంటి యేసును మార్గములోనికి అనేకులు నడిపించిన వారే. కానీ ఈనాడు ఆ బావి మూసివేయబడినది. మన్నుతో ఫిలిస్తీయులు, లోకస్తులు, లోకాశలు, లోకంతో మూసివేయబడింది. గంటలు ప్రార్థన చేసేటువంటి వారు అరగంట కూడా చేయలేకపోతున్నాం. అరగంట చేసేవారు 10 నిమిషాలు చేయలేకపోతున్నాం. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేటువంటి వారము ఒక్కసారి కూడా చేయలేకపోతున్నాం. ఎప్పుడూ దేవుని మీదే ఆధారపడి వారము మనుష్యుల మీద ఆధారపడుతున్నాం, మన జ్ఞానం మీద ఆధారపడుతున్నాం, మన ఆలోచనల మీద ఆధారపడుతున్నాం, మన బంధువర్గం, మన బలం, మన స్నేహితులతో, మన వారి మీద ఆధారపడుతున్నాం. సహోదరుడా, సహోదరి, నీరు లేని బావి చెత్త బావి అయిపోతుంది. నిరుపయోగం ఉన్నటువంటి బావి చెత్త కుండీలాగా అయిపోతుంది, పనికిరానిది అయిపోతుంది, ఉపయోగం లేనిది అయిపోతుంది. ఇక్కడైతే మూసివేయబడిన బావి. ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు అంటే గడగడ వణుకుచు ప్రభు దగ్గర ఉండేవారు. బల్లారాధన అంటే 12 నెలల్లోనూ ఏ నెల కూడా విడివక వచ్చాం. వీధి సువార్త కూటాలంటే ఎంత దూరమైనా మన సొంత ఖర్చులతో వెళ్ళి ఆ కూటంలో ఉండి దేవుని మహిమపరిచాం. మూసివేయబడింది. ఒకప్పుడు ప్రకటన చేసాం, సువార్త ప్రకటించడానికి ముందుండేవారు, సేవకు ముందుండేటువంటి వారు, పరిచర్యలో ముందుండేటి వారు, మందిరంలో పరిచర్య చేయడానికి ముందుండేటి వారు. లేదు లేదు లేదు, వెనకబడిపోయాం, మూసేసాం. ఆత్మీయ జీవితానికి తెరపడిపోయింది, ఆపేశాం. మూసివేయబడిన బావి మరలా ఈ యొక్క దినాన్న మరలా రక్షింపబడినప్పుడు ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలోనికి మరలా తిరిగి పునరుద్ధరింపబడాలి. రాబోయే 6 నెలల్లోనూ మూసివేయబడిన ఆత్మీయ స్థితి మరలా తెరుచుకోవాలి. చప్పట్లు కొట్టండి అందరూని. హల్లెలూయా. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే దిగజారిపోయామో, ఎక్కడైతే వెనకబడిపోయామో, ఎక్కడైతే చల్లారిపోయామో, ఎక్కడైతే ఆగిపోయామో, ఏ స్థితిలో అయితే వెనకబడిపోయామో, మూసివేయబడ్డామో మరలా తెరవబడాలి. దేవునికి స్తోత్రం. మూసివేయబడిన బావి తెరవబడాలి. ఆ యొక్క రాయి తెరవబడింది కనుకనే ఈ దినాన్న క్రైస్తవ్యం కొనసాగుతుంది. గీతం గీతం జయ జయ గీతం జయమని పాడెదమో, యేసురాజు లేచెను. చెప్పిన విధముగా తిరిగి లేచెను. దేవునికి స్తోత్రం. మూసివేయబడిన రాయి తెరవబడింది. మహిమ వచ్చింది, వెలుగు వచ్చింది, మోక్షం వచ్చింది, పాపముల నుండి విడుదల వచ్చింది, పాపము కొట్టివేయబడింది. చప్పట్లు కొడతారు అందరూనే. పాపి పరిశుద్ధుడయ్యాడు. పాతాళ లోకములో ఉండవలసినటువంటి వ్యక్తి ఈ దినాన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదాల దగ్గర అనునిత్యము ఒకే హల్లెలూయా పాట పాడేటువంటి ఆ గుంపులోనికి చేర్చబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేశందరి.
మూసివేయబడిన బావి. తండ్రుల కాలంలో సేవ గొప్పగా జరిగింది, తల్లుల కాలంలో సేవ గొప్పగా జరిగింది. కొడుకులు వచ్చారు, మూతేసేశారు, సంఘాల్లో సిలువ తీసేశారు. ఏసే దేవుడు కాదంటున్నారు. మూయబడిన బావి మరలా తెరవబడాలి. ఎవరన్నం తిని బతుకాం, ఎవరిచ్చిన కానుకలతో బట్టలు కట్టుకున్నాం, ఎవరు పంపినటువంటి ధనముతో ఆస్తులు సంపాదించుకున్నాం. ఆ యేసును ప్రేమించిన యేసు బిడ్డలే కదా. సేవకులారా, మూసివేయబడినటువంటి సంఘాలు మరలా తెరవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆగిపోయిన పాట మరలా ప్రారంభపడాలి. ఆగిపోయిన భాష మరలా తిరిగి మాట్లాడాలి. ఎక్కడ దిగజారిపోయామో, ఎక్కడ పడిపోయామో, పడిపోయిన స్థితిలో మరలా లేవాలి. అనుదినము వాక్యం చదివేవారు పడిపోయాం, దివారాత్రులు ధ్యానించేవారు పడిపోయాం. పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యాలు దేవుని గ్రంథంలో ఉన్నాయో లేవని పరిశోధించేవారు. తెస్సలోనికై సంఘం వారు పౌలు బోధలు ధర్మశాస్త్రంలో ఉన్నవో లేదని పరిశోధించిరి. దేవునికి స్తోత్రం. పరిశోధించాలంటే వినాలి, ఎక్కువగా వినాలి. ఎక్కడ విన్నారు? పోయిన వారం అంతా మా పిల్లలు ఓ పాట ఎక్కువగా వినబడింది. వాళ్ళు ఇష్టమై పెట్టుకుని ఉంటారు. ఇది కరుణా రసభరిత యెహోవా యేసావా తారా ప్రభు. పాట కన్నా ముఖ్యం పాట యొక్క భావం. యెహోవా యేసుగా అవతరించిన ప్రభు. అయిపోయిందా? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కడని రాసేసాడు మాస్లమణయ్య గారు. మరలా యెహోవా దేవుడు, యేసుప్రభు దేవుడు, పరిశుద్ధాత్ముడే దేవుడు. ఇది గొడవేడురా. జ్ఞానం ఎక్కువైపోయింది మాట. వీళ్ళేదో సిరంపురం థియాలజీ కాలేజీలో చదువునోడు రాసింది అది. ఆ పాట డాక్టర్ ఏపీ బాయిస్లామండి. యెహోవా యేసుగా అవతరించిన ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోలేక ఇహలోకపు జ్ఞానం వారి మనోనేత్రములకు పోలీసు విలియం కేరీ గారు స్థాపించిన ఆ బెంగాల్లో ఉన్నటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి ఆ సిరంపూర్ కాలేజీలకి వెళ్ళి చదివినటువంటి వాళ్ళ ముగ్గురిని విడదీసేస్తున్నారు. వీళ్ళ ఒకడే దేవుడు కాదు, ముగ్గురు దేవుళ్ళని కాదే. ఆ మహానుభావుడు, ఆ క్రైస్తవ తెలుగు వాంగ్మయ కర్త డాక్టర్ ఏబి మాసిలమణే యెహోవా యేసుగా అవతరించిన ప్రభువా. దేవునికి స్తోత్రం. మూసివేయబడిన బావి. మూత వేసేసుకున్నాం, వాక్యం వచ్చు, మూతడిపోయాం, మూత వేసుకున్నాం అంతే. మానేసాం, దిగజారిపోయాం, వెనకబడిపోయాం. తిరిగి తెరవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎంతో దాచుకునే వాళ్ళు ఈ 6 నెలల్లో ఏమి దాయలేదు. నిర్లక్ష్యం, ఖర్చులు. మరలా స్థిరపడదారే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కష్టపడేవాళ్ళం, నిత్యము కష్టపడతారు. నోవాహు పనిని నేర్పిస్తున్నాడు. నోవాహు, నీ పిల్లలు, నీ కోడళ్ళు, నీ కొడుకులు, నువ్వు, నీ భార్య రక్షింపడం కొరకు నీవు ఒక ఓడను కట్టుకో. పని. కుటుంబం రక్షింపబడాలంటే నిత్యము పని, కష్టపడాలి. నీరు లేని బావి, నీరు లేని బావి. మరలా నీరు రావాలి. ఎందుకు నీరు లేకుండా పోయింది? నేనే గొప్ప, నా వారే గొప్ప, నేనే 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 నిలబడి ఉంది. ఎప్పుడు కూడా ఎలాగుంటుంది? నిలబడి ఉంటుంది. నేను కాదు, క్రీస్తే. అయిపోవాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. అహంకారం, గర్వం తీసేసుకుందారు. అణుకువ, నెమ్మది. మూసివేయబడిన బావులు తెరవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపయోగము లేని బావి దేవునికి ఉపయోగకరముగా మారాలి. ఇంతవరకు కుటుంబానికి ఉపయోగంగా లేవు, భర్తకు ఉపయోగకరంగా లేవు, భార్యకు ఉపయోగకరంగా లేవు, బిడ్డలకు ఉపయోగకరంగా లేవు. మరలా మూత తీసేసుకుని తెరవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అంతే అది ఇచ్చేస్తాడు. అంతే అడగండి, అంతే. ఆయన యందు ఉండి తెరవబడి తెరుచుకుని మూతేసేసుకున్నాం. మరలా తెరుచుకున్నామంటే నిరుపయోగముగా ఉన్న మనము దేవునికి ఉపయోగపడతాం, కుటుంబానికి ఉపయోగపడతాం, యజమానుడికి ఉపయోగపడతాం, యజమానురాలకు ఉపయోగపడతాం, గర్భఫలాలకు ఉపయోగపడతాం, సంఘానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగకరంగా దేవుడు మలుస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెప్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. మూతవేయబడిన బావి, మూతవేయబడిన బావి, మూతేసేసిన బావి. దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులతో మరొక చిన్న మాట చదువుకునే వాక్యాన్ని ముగించుకున్నారు. ఆది కాండం 16వ అధ్యాయము 14వ వచనంలో బెయర్ లాహోరియా అనే బావి ఉంటుంది అక్కడ. చూద్దారా, బేయర్, ఆది కాండం 16వ అధ్యాయం 14వ వచనం. అందుచేత ఆ నీటి పొగకు బేయర్ లాహోయిరోయి అనగా సజీవమైన బావి. అంతేనారా? పుట్టినోట్లో సజీవమైన అంత. ఏ బావమ్మా? సజీవుని బావి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. నీరు లేని బావి కాదు, మూతేసేసిన బావి కాదు, నన్ను చూచుచున్న సజీవుని, దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉన్నప్పుడు ఆశీర్వాదం వస్తుంది అని అంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఎప్పుడు నడిపిస్తాడా? ఎప్పుడు బావి నింపబడుతుంది? ఎప్పుడు బావి తెరవబడుతుంది? వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను. దేవునితో నడుస్తాము. రాబోయే 6 నెలలు కాదు, జీవితాంతకాలం ఉన్న వారందరూ చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. వారు ప్రార్థించుచుండగా నేను వారిని ప్రార్థన చేస్తున్నప్పుడే నడిపిస్తాను. తెల్ల కార్డు ఉంటేనే అంతే కదా. రేపు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకే రేపు ప్రతిదానికి ఆప్షన్ ఉంటుంది. ఏ మెయిల్ కావాలన్నా తెల్ల కార్డు ఉంటేనే. అలాగనే దేవుని దీవెన కావాలంటే వారు ప్రార్థించుచుండగా నేను వారిని పడగొట్టేను, పడిపోనివ్వను, కొరత చేయను, చీకటైపోనివ్వను, వారిని నేను నడిపించదను. దేవునికి స్తోత్రం. అరణ్య యాత్రలో వారు నడిచారంటే పగలు మేఘస్తంభం వైపు, రాత్రి అగ్నిస్తంభం వైపు చూస్తూ నడిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీరు లేని బావిలో నీరు రావాలి, ఉపయోగం లేని బావి ఉపయోగపడాలి, మూత వేయబడిన బావి మనలా తెరుచుకోవాలి అంటే ప్రార్థన చేయిచుండగా నేను వారిని ఎలా చేయాలి? అపోస్తుల కార్యం గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యం గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. ఆసక్తితో. అంతే. ఎలా చేయాలి ప్రార్థన? అత్యాసక్తి. ఆసక్తి వేరు, ఆశ. ఏంటి ఆశ? ఆశ ఏంటి? గృహం కట్టాలి ఆశ. అత్యాశ ఇంకా ఎక్కువ, కట్టేసినంతగా కూడా నమ్మాలి పడాలి. ఆసక్తితో, అత్యాసక్తితో దేవునికి స్తోత్రం హల్లెలూయా ఉన్నప్పుడే బావులు నింపబడతాయి, బావి తెరవబడుతుంది. అలాగే దేవుని నిర్గమాకాండం 17వ అధ్యాయం 11, 12 వచనాలు. 17 నిర్గమాకాండము 11, 12 వచనాలు చదువుతారు. చివరిగా మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. అందరూ కూడా చేతులెత్తి దేవునికి వందనాలు చెప్తారు. చేతులెత్తి హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాకు తోడ నుండి నన్ను నడిపించుమా, నేడు మాకు తోడ నుండి మమ్ము. దేవుని స్తోత్రం. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. వారు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు, వారి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారిని గెలిపించేదను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ మన బావిలో ఉపయోగం లేని బావిగా ఉన్నామా, మూసివేయబడిన బావిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందారి, మోకరిందారి, ప్రార్థన చేసుకుందారి. దేవా, విశ్వాసము లేని బావిగా ఉన్నానా? నిరీక్షణ లేని బావిగా ఉన్నానా? నాయన, నమ్మకము లేని బావిగా ఉన్నానా?
భయభక్తులు లేని వావిలా ఉన్నాను తండ్రి. నన్ను క్షమించు, 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 క్షమించు నాయనా. నేను ప్రార్థన చేస్తాను, నడిపిస్తావు దేవా. అత్యాశక్తితో చేస్తాను తండ్రి. చేతులెత్తి ప్రార్థన చేస్తాను. మోషేని గెలిపించావు, నన్ను గెలిపించు. ఇశ్రాయేలుని గెలిపించావు, మమ్మలను గెలిపించు. ఇదిగో మూత వేయబడింది, తెరిచి నాయన తెరవచ్చేస్తాను. నేనే తెరిపి నాయన మళ్ళీ ప్రారంభించుకుంటాను. ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుండి మరలా ప్రారంభిస్తాను. ఎక్కడ పడిపోయానో అక్కడే లేస్తాను. ఎక్కడ అవమానం పొందానో అక్కడే గౌరవింపబడతాను. ఎక్కడ పతనమైపోయానో అక్కడే